హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేణి ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. నేనైతే చాలా సింపుల్గా శివయ్యకి పూజ అయితే చేసుకున్నాను. ఏ విధంగా పూజ చేసుకున్నాను, ఏ నైవేద్యం పెట్టుకున్నాను అనేది వీడియోలో చూసేద్దాం. ఇక ముందు రోజు నైట్ ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇంక ఎర్లీ మార్నింగ్ అయితే 4:30కి అలా లేసాను. ఇక లేచిన వెంటనే కాలకృత్యాలన్నీ తీర్చుకున్న తర్వాత ఫస్ట్ అయితే హెడ్ బాత్ అనేది చేసేసాను. ఇక తెల్లవారుజామునే ద్వారబంధానికి అయితే పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను. ఇంకా చాలా చీకటిగా ఉంది బయట అయితే. ఇక పూజకి అయితే అన్నీ కూడా సిద్ధం చేసి ఒక దగ్గర అయితే నీట్గా పెట్టుకున్నాను. ఇక ముందుగా అయితే తులసమ్మ దగ్గర ఇలా ముగ్గు వేసుకుని అయితే దీపారాధన చేసుకున్నాను. ఇంకా కూడా చాలా చీకటిగా ఉంది బయట. ఈ విధంగా అయితే దీపారాధన చేసుకుని తులసమ్మ దగ్గర ఇలా సింపుల్గా పూజ చేసుకున్నాను. ఇక నైవేద్యం వచ్చేసి అయితే ఇంట్లో సేమియా పాయసం అనేది నైవేద్యం కింద అయితే చేసుకున్నాను శివయ్యకి. తెల్ల పదార్థాలు అంటే శివయ్యకి చాలా ఇష్టం. ఇక ఈరోజు అంతా ఉపవాసం ఉండి జాగరణ ఉంటే చాలా చాలా మంచిదండి. ఇక శివయ్య అనుగ్రహం మన పైన ఎల్లవేళ కూడా ఉంటుంది. వీలైన వాళ్ళు ఉండవచ్చు. ఇంకా ఆరోగ్య సమస్యలు ఉన్న వీలైన వాళ్ళు అయితే అస్సలు ఉండకూడదండి. మెయిన్ చిన్నపిల్లలు వృద్ధులు అస్సలు ఉండకూడదు ఉపవాసం అనేది. నేనైతే ఇక ఉపవాసం ఉందారని అనుకున్నాను. ఇక జాగరణ అయితే ఏమనుకోలేదు, ఉపవాసం అయితే అనుకున్నాను. ఇక పూజ అనేది ముందుగా అయితే అష్టదళ పద్మ ముగ్గు అనేది వేసుకొని కొంచెం పసుపు కొంచెం కుంకుమ అయితే వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత 2 తమలపాకులు పెట్టుకొని 2 ప్రమిదలు. నేను ఎప్పుడు కూడా దీపారాధన అనేది మట్టి ప్రమిదల్లోనే ఎక్కువ చేస్తుంటానండి. ఆయిల్ అయితే వేసుకొని ఇక 3 ఒత్తులు ఒక్కొక్క ఒత్తి కింద చేసి అయితే ఇక దీపారాధన అయితే చేసుకున్నాను. దీపారాధన చేసుకున్న తరువాత దీపాన్ని మనం గౌరవించాలండి. దీపాన్ని కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు వేసి పువ్వులు పెట్టి మంచి స్మెల్కి అయితే నేను జవ్వాది పౌడర్ కూడా దీపారాధన చేసిన వాటిలో జవ్వాది పౌడర్ కూడా వేసుకుంటే మనకు మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇక నైవేద్యం వచ్చేసి చెప్పాను కదా సేమియా పాయసం అయితే చేశానని. సేమియా పాయసం అండ్ కొన్ని ఫ్రూట్స్ ఇంట్లో ఉంటే కొన్ని ఫ్రూట్స్ అయితే ఇక నైవేద్యం కింద అయ్యవారికి అయితే నైవేద్యం పెట్టుకున్నాను ఇలా ఈ విధంగా. ఇక శివాష్టకం అయితే చదువుకున్నాను మనసులో. శివాష్టకం చదువుకున్న తర్వాత ఇక సంకల్పం చెప్పి అయితే కొబ్బరికాయ కొట్టుకున్నానండి. ఇక శివయ్యకి ఎంతో ప్రీతికరమైన కొబ్బరి దీపం, నారికేల దీపం అయితే వెలిగించుకున్నానండి. మనస్ఫూర్తిగా అయితే దీపం వెలిగించుకున్న తర్వాత ఇక ధూపం చూపించుకొని హారతి అయితే ఇచ్చి ఈ విధంగా అయితే పూజ కంప్లీట్ చేసుకున్నానండి. ఇక ఇంటి దగ్గర పూజ అయితే కంప్లీట్ అయిన వెంటనే మాకు దగ్గరలో అయితే శివాలయం ఉంది. చాలా ప్రాచీన శివాలయం, 300 సంవత్సరాల క్రితం గుడి అండి ఇది. గుడి అలా రీమోడలింగ్ చేస్తున్నారు కానీ లోపల దేవుడు మాత్రం ప్రాచీన దేవుడు, చాలా బాగుంటుంది గుడి అయితే. ఇంకా అభిషేకం అర్చన పూజ అంతా కూడా మంచిగా అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం అయితే బాగా అయిందండి అయ్యవారిది. అండ్ ఇక్కడ నైట్ 9 గంటలకు అయితే రుద్రాభిషేకం ఉందట. పంతులు గారు చెప్తున్నారు రమ్మని. వీలైతే వెళ్తాం, లేకపోతే లేదా శివయ్యదయ్య. అక్కడే 3 గుళ్ళు కలిపి ఉంటాయండి. చాలా బాగా దర్శనం అయితే అయింది. అండ్ ఇంక వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.